ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి వాక్యం దగ్గర నుంచి నేను చదువుతాను. జాగ్రత్తగా మాటల్ని మీరు ఆలకించాలని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం మొదటి వాక్యం దగ్గర నుంచి నేను చదువుతున్నాను. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ మూడు విషయాల్ని మనం గుర్తించవలసి వస్తుంది. మూడు విషయాలను మనం ప్రత్యేకించి తెలుసుకోవలసి వస్తుంది. అదేంటంటే, విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని. ఒకవేళ ఇక్కడ కూడి ఉన్న వారిలో ఎంతమంది ఆ స్థితిలో వచ్చి ఉన్నారో నాకు తెలియదు. ప్రభు బలంలోకి వెళ్ళాలి కనుక, ఒక శుద్ధీకరణగా ఉండాలి కనుక, మనల్ని మనం విమర్శించుకోవాలి కనుక, మనల్ని మనం పరిశీలించుకోవాలి కనుక, మనల్ని మనం గుర్తించుకునవలేను కనుక ఈ మాట చెబుతున్నాను. ఈ ఆరాధనలో పాలు పొందిన వారిలో ఎంతమంది ఈ స్థితిలో వచ్చున్నారో నాకు తెలియదు. ఏ స్థితిలో? ఆయన యొద్ద విచారణ చేయని స్థితిలో. విచారణ చేయని స్థితిలో అంటే ఏంటి? ఆయన ఎదుటకు మనము వెళ్ళలేని స్థితి. ఆయనను అడిగి, ఆయనను తెలుసుకొని, మనలో మనకు ఒక విమర్శ కలుగునట్లు విచారణ చేయడం. పరిశుద్ధ గ్రంథంలో పితరుల వ్యక్తిగత అనుభవాల్లోకి మనం వెళితే, నేను క్లుప్తంగా చెప్పవలసిన మాటలు మాత్రమే నేను మీకు అందిస్తాను. ఇక మీరు ధ్యానించుకోవాలి. మన పితరుల జీవిత అనుభవాల్లో మనం చూస్తే, అనేకులు వాళ్ళు ఏది కూడా స్వభాభిప్రాయంతో, సొంత అభిప్రాయంతో వాళ్ళు చేసిన వాళ్ళు కాదు. ప్రతి చిన్నది కూడా దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని సముఖంలో ప్రార్థించి, దేవుని సన్నిధిలో మొరపెట్టి, దేవుని యొద్ద విచారణ చేసినటువంటి వీరులై కనబడతారు. వాళ్ళకి బలం ఉంది, వాళ్ళకి శక్తి ఉంది, వాళ్ళకి ఆలోచన ఉంది, వాళ్ళకి సామర్థ్యత ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ శక్తి సామర్థ్యతల మీద, వాళ్ళకున్న బలము శక్తి మీద వాళ్ళు ఆధారపడలేదు. కానీ ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళు ప్రభు దగ్గరకు వెళ్ళి విచారణ చేసి, ప్రభుని బతిమాలుకొని అడుగులు వేసినటువంటి ఆధ్యాత్మికమైన విలువల్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. ఇదిగో ఈ పూట మరొక అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. అదేంటంటే, విచారణ చేయని వారిని నా యొద్దకు, నా దర్శనమునకు ఆయన నిన్ను ఎందుకు ఇంకా కూడా కనికరించి, కటాక్షించి ఈ సమయాన్ని కూడా నీకు ఇస్తున్నాడు అనంటే, నీ మీద దయచేత, కృపచేత ఆయన రానిచ్చాడంట. వీళ్ళు నా యొద్ద విచారణ చేయని వాళ్ళు, అంచేత వీళ్ళని రానివ్వద్దు అని గంటేస్తే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండేవాళ్ళమి కాదు, ఇక్కడికి వచ్చేవాళ్ళమి కాదు. ఈ రోజున ఈ రీతిగా ఆధ్యాత్మికంగా మనం స్థిరంగా ఉండేవాళ్ళమి. అయితే మనలో ఎవరో, మరి నాకు తెలియదు కదా, నేను అంతరంగాన్ని చూడలేను కదా, హృదయాన్ని చూడలేను కదా, మీకు మీరుగా విమర్శించుకోవాలి. మీరు దేవుని యొద్ద విచారణ చేయగలిగిన, దేవుని యొద్ద తెలుసుకోనగలిగిన, దేవుని యొద్ద అడిగి పొందుకొనగలిగిన ఆ ఉన్నత స్థానానికి, ఆధ్యాత్మికమైన విలువలకి మీరు యోగ్యులా? మనము యోగ్యులమా? లేకపోతే మన చిత్తము, మన ఇష్టము, మన కోరికలు, మన ఉద్దేశాలు, మన ఉద్రేకాలు మన చేతుల్లో పెట్టుకొని సాగి వెళుతున్న వ్యక్తులమా అనేది గ్రహించి, దేవుడు ఈ రోజున నీకు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్, ఇదే నీకు చివరి అవకాశం అనే మాట విన్నామే అనుకోండి, బహు ప్రమాదకరంగా ఉంటుంది, బహుభయంకరంగా ఉంటుందండి. చూడండి, ఆ ఆఖరి అవకాశాన్ని కనుక మనం పోగొట్టుకుంటే ఇక మనకు వేరే తరుణమేమి. మరి ఎందుకో దేవుడు నిన్నటి వారమే, మనము యోబు గ్రంథంలో మనం చదువుతాం కదా, 8వ అధ్యాయం 8వ వాక్యంలో, మనం నిన్నటి వారమే అంటే మన ఎక్స్పైరీ డేట్ ఎప్పటికీ ఇప్పుడు మాట్లాడచ్చు. మన ఎక్స్పైరీ డేట్ ఎప్పటికీ నిన్నటికే. మరి ఈరోజు బతుకున్నాంగా, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, అంతే. మరి ఒక మాట, ఈరోజే మంద కానప్పుడు రేపు మంద అవుతుందా? మరి దేవుడు మనకి ఎందుకు అవకాశం ఇస్తున్నాడు?
అదే నేను చెప్పింది. కొంతమంది ఆయన రక్తానికి దూరం అయిపోతారు, ఆయన శరీరానికి దూరం అయిపోతారు, ఆయన ప్రేమకు దూరం అయిపోతారు, ఆయన ప్రణాళికకు దూరం అయిపోతారు, ఆయన చిత్తానికి దూరం అయిపోతారు. వాళ్ళు ఆయనకే వెన్ను చూపి లోకానికి ముఖం చూపి పారిపోయి ఈ రోజున అనుభవించని అనర్థాలకి పాల్పడతారు. వాళ్ళు అనుభవించవలసిన అనర్థాలు కావవి, వాళ్ళు అనుభవించవలసిన కన్నీళ్లు కావవి, వాళ్ళు అనుభవించవలసిన క్షోభ కాదది. కానీ ఎందుకు అనుభవిస్తున్నారు అనంటే దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేసి ఆయనను అడిగి తెలుసుకుని అడుగు వేసే ప్రతి అడుగు కూడా నేతిలో కాకుండా గోతులో పడుతుంది. ఈరోజున అదే ఆవేదనగా మార్చబడిపోతుంది. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇదిగో దేవుడు మరొక అవకాశంగా ఆయన ఆలోచనిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చాను. రెండవది, ఇక్కడ నన్ను వెదకని వారికి నేను దొరికి తిని. నన్ను వెదకలేదు, నేనే వాళ్ళకి దొరికా. హల్లెలూయా. వాళ్ళు నన్ను వెదకాలని, నన్ను చేరుకోవాలని, నన్ను సమీపించాలని కాకపోయినా నేనే వాళ్ళని సమీపించి, నేనే వాళ్ళ ఎదుట నిలిచి, నేనే వాళ్ళకి ప్రత్యక్షమై, నేను వాళ్ళ వెదకకపోయినప్పటికీ నేను వాళ్ళకి సమీపనే ఉన్నాను. నిజమే. ఎంత కనికరం కలిగిన దేవుడు, ఎంత కటాక్షం కలిగిన దేవుడు. ఆయన మనల్ని త్రోసివేయక, ఆయన మనల్ని గెట్టివేయక, ఆయన మనల్ని సారి మీద నుంచి తీసివేయక, ఆయనే మనము వెతకకపోయినప్పటికీ కూడా ఆయన మనకు దొరికాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు మనకు దొరికాడు. హల్లెలూయా. చూడండి, ఏదైనా మనం పొందుకోవాలంటే కొంత ఖర్చు పెట్టాలి మనం, అవునా కాదా? ఏదైనా మనం పొందుకోవాలంటే ఖర్చు పెట్టాలా లేదా? మాట్లాడరేంటి? ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టండి ఏది కూడా మనకు సొంతము కాదు. ఊరకు వచ్చేది లోకంలో ఏది కూడా లేదు. మరి దేవుడు మనకు దొరికాడు అనంటే మనం ఏమి చెల్లించి ఆయనను మనం సొంతం చేసుకున్నామనంటే చెల్లించడానికి మన దగ్గర ఏమీ లేదు. ఆయనకి ఇవ్వగలిగినంతటి ఏమీ కూడా మనకు లేదు. మనం కాదు, మనం వెతికి బట్టల షాపుకి వెళ్ళి మనకు కావాల్సింది ఏరి కోరుకున్నట్లుగా మనం ఆయన ఏరుకోలా. మనకు అంత జ్ఞానం లేదు. అవివేకులం, అజ్ఞానులం, చీకట్లో ఉన్న ప్రజలం, మగ్గిపోతున్న వారం, ఏ దేవుడు లేని పరజనులం, ఏ వాగ్దత్త నిబంధన లేని ప్రజలం అయినప్పటికీ కూడా ఆయనే మనకు ఎదురు పడ్డాడు. ఆయనే మనకు ఎదుట నిలిచాడు. ఆయనే మనకు ప్రత్యక్షమయ్యాడు. లేకపోతే మనం కూడా ఈరోజు ఆదివారం కదా, ఎక్కడుండే వాళ్ళమంటే అక్కడుండే వాళ్ళమే, మగ్గిపోతుండే వాళ్ళమే, కంపు కొడుతుండే వాళ్ళమే. అసలు మన రోత బతుకు ఎట్లా ఉండేదో లోకంలో ఉండుంటే, లోకపు జీవితాన్ని జీవిస్తుండుంటే, మరి ఈరోజు తెల్ల బట్టలు కట్టుకుని పావురాల్లాగా పరిశుద్ధులమై దేవుని సన్నిధిలాగా కూర్చొని ఉన్నామంటే, ఆరాధిస్తున్నామంటే ఇది ఎవని వలన కలిగి. అందుకని పౌలు అంటాడు, ఇది కృప వలన మీకు కలిగిందే కానీ, ఇది కృపాదానమే కానీ, ఇది మన వలన, మీ వలన, నా వలన, మన వలన కలిగింది కాదు. ఇది మనం సంపాదించుకుంది కాదు, ఇది మనం ఖర్చు పెట్టి సంపాదించుకుంది కాదు. ఇది దేవుని యొక్క అనుగ్రహం. మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, కానీ ఇది మీ వలన కలిగినది కాదు. ఇది చూసారండి, ఇది దేవుని కృపాదానము అన్నప్పుడు ఆయన మనల్ని వెదికాడు, ఆయనే మనకు ఎదుట పడ్డాడు, ఆయనే మనల్ని కుదుటపాటు చేశాడు, ఆయన మనల్ని హత్తుకున్నాడు, ఆయనే మనకు దొరికాడు. గొప్ప దేవుడు. నిజంగా మనం జీవితాంతం ఆయనకు కృతజ్ఞతమై స్తుతించాలండి. హల్లెలూయా. నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, నాకు అంత ఇవ్వలేదు అనే మాట మన నోట రాదు. ఎప్పుడంటే అసలు ఆయనే నాకు దొరికాడు, అంతకు మించి నాకేం కావాలి. ఆయనే నాకు దొరికాడు. ఆ జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, నిష్కళంకుడైన దేవుడు, నేను చేతులెత్తి దండం పెట్టడకు యోగ్యుడైన దేవుడు నాకు దొరికాడు అన్నప్పుడు ఇంక మరొకటి మనం ఏమి ఆశించు. మన ఇంటికి మనము ప్రేమించే వ్యక్తులు వచ్చారనుకో, మనం ప్రేమించే వ్యక్తులు వచ్చారనుకో మన ఇంటికి, అప్పుడు వాళ్ళు మనం చూడగానే, సారీ నేనేం తీసుకురాలేకపోయాను, అవకాశం లేదు, ఏదో ఒకటి తెద్దామనుకున్నాను కానీ అవకాశం లేదు, ఏం తీసుకురాలేకపోయాను, సారీ అన్నారనుకో వాళ్ళు. అప్పుడు మనం ఏమంటాం? కృతజ్ఞత కలిగిన వాళ్ళు మీరు చెప్పండి, ఏమంటాం? నిమ్మకాయలు తేలేదా? ఎందుకు? పులుసు పెట్టుకోవడానిక? ఏం తాగకపోయినా పర్లేదు, నువ్వు వచ్చావు అదే అట్లా అంటారా? లేకపోతే మూతి ముడుచుకుని లోపలికి వెళ్తారా?
మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర మనం ఏం ఆశించం. మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర మనమేం కోరుకోము. ఏమంటాము? అసలు నువ్వు రావడమే నాకు 1,00,000 కోటి, మళ్ళీ నువ్వు తెచ్చేదేంటి, అవసరంలే, నిన్ను చూడగానే నా అంతరంగం పులకరించింది, గంతులేస్తుంది, మళ్ళీ నువ్వు తెచ్చేదేంటి, చాలు, అట్లాగా అంటాం మనం కదా. ఈ కృతజ్ఞత భావం ఎప్పుడు అంటే మనము ఆయనను పూర్ణంగా ప్రేమించిన ఆ ప్రేమలో ఆ ప్రత్యక్షత మనకు కలిగినప్పుడు, అరే నేను ఎలాంటి వాడిని, నాకు ఆయన దొరికాడేంటి కదా, నేను ఏ పార్టీ వాడిని, ఎలాగున్నవాడిని, నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, నా బ్రతుకేంటి. మరి ఈరోజున నేను పరిశుద్ధులైన దేవునిని నోరార ఆరాధించగలుగుతున్నాను, నేను నోరార స్తుతించగలుగుతున్నాను, నా గుండెల్లో ఆయన కొలువై ఉన్నాడు, ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలను అనే కృతజ్ఞత భావం మన గుండెల్లో కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 2 విషయాలను మీతో చెప్పాను. ఇప్పుడు 3వ విషయం దగ్గర కొంచెం ఆగి నిదానించి ఆ వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. ఆ 3వ వాక్యం ఏంటంటే, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. ఇప్పుడు మనమంతా ఎవరము అని అంటే పరజనులం. హలో, మనకు హక్కు ఉందా? ఏ ప్రభువా, ఎందుకు చేయవు అట్లాగని అడిగేదానికి హక్కు ఉందా మనకు? మనం ఎవరమే? పరజనులం, వాగ్దాత నిబంధన లేని ప్రజలం. ఒక్క మాటలో చెప్పాలంటే అడవి 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 మాట్లాడరేంటి, కారు ద్రాక్షాలు ఫలించుచున్న వారం మనం, అన్యజనులము మనము. ఆయన ఎదుట నిలిచి ఆయనను హక్కుని అడిగే అర్హత మనకు లేదు. కానీ ఈ వాక్యాలు మనం గమనిస్తే అలాంటి జనముతో ఆయన చెప్తున్నాడు, నేనున్నాను, నేనున్నాను, నేను నేను హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ నేనున్నాను అనే ఆ శక్తి కలిగిన దేవుని యొక్క ఆదరణని, ఓకే, ఆ శక్తి కలిగిన దేవుని యొక్క కార్యసాధకమైన ఆయన శక్తిని మనం యోచించి వివేచించి మనం కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి ఆయనకి. ఎందుకని అంటున్నానంటే, నేనున్నాను అన్న ఆయన ఏం చేస్తాడు, ఏం చేశాడో కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. ఇప్పుడు ఒక వాగ్దానం, నేను ఉన్నాను అన్నాడు కదా, ఆ నేను అన్న దేవుడిచ్చే వాగ్దానం. మొదటిది వాగ్దానం, ఓకే. ఏంటి ఆ వాగ్దానం? మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వాక్యంలో మీరు చదువుతారు. యోహాను సువార్త 14:18. మిమ్మును అనాథులనుగా విడువను. ఇదిగో చూడండి, మిమ్ములను అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తాను, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. చాలండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మిమ్మును అనాథలనుగా, అందరు చెప్పండి, అనాథలనుగా విడువను. నేనున్నాను. ఎప్పటికీ మీరు అనాథులు కాదు. అనాథులు అంటే, సారీ ఏమనుకోవద్దండి, ఎవరు అని అంటే ఆధారం కోల్పోయిన వాళ్ళు. అనాథులు అంటే వాళ్ళకి తోక ఉంటుందని, వాళ్ళకి తల వెనక్కు ఉంటుందని, చేతులు వెనక్కు ఉంటాయని అలా కాదు. అనాథులు అంటే ఎవరు అని అంటే ఆధారాన్ని కోల్పోయిన వాళ్ళు. మనం కూడా కొన్ని సందర్భాలు అంటే అయ్యో అనాథులైపోయారు పాపం మా బిడ్డలు అంటాం. ఎందుకంటాం? ఆధారాలు కోల్పోయినప్పుడు, వాళ్ళు బ్రతకడానికి శక్తి లేనప్పుడు, వాళ్ళని ప్రేమించేవాళ్ళు లేనప్పుడు, వాళ్ళకి అండదండలుగా ఉండవలసిన వాళ్ళు కోల్పోయినప్పుడు వాళ్ళు అనాథులైపోతారు. అయితే దేవుడు అంటాడు, మీరు ఎప్పటికీ అనాథులు, ఎందుకంటే ఎప్పటికీ నేను మిమ్మల్ని విడువను. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటికీ, అందరు చెప్పండి, ఎప్పటికీ విడువను. నేనున్నాను. ఏ స్థితిలోనైనా, ఏ అనుభవాలలోనైనా, ఏ చీకటిలోనైనా, ఏ ఎండవేళైనా, ఎలాంటి కష్ట పరిస్థితుల్లోనైనా, ఎలాంటి ఒంటరితనంలోనైనా నీవు ఒంటరివి కానే కాదు.
మరి ఆయన ఆదరణ ఉన్నప్పుడు, ఆయన అండదండలు ఉన్నప్పుడు, ఆయన బలము మనకున్నప్పుడు, ఆయన శక్తి మనకున్నప్పుడు, ఆయన ఆదరణ మనకున్నప్పుడు మనం ఒంటరిగా అనాథులు ఎట్టవుతాం? అనాథులము కాదు, ఒక వాగ్దానం. ఏంటది? వాగ్దానం. మామూలుగా చెప్పడం వేరండి, చూద్దాంలే అనడం వేరు, సరే సరే అనడం వేరు. వాగ్దానం ఇవ్వడం అంటే నిబంధన చేయడం, ఒడంబడిక చేయడం. మనం కూడా అంటాం కదా, చేయి ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్, సత్యం సత్యం ఓ సత్యం అంటాం మనం. అంటే మాట చెప్పడం కాదు, నిబంధన చేయాలి, ఒడంబడిక చేయాలి. దేవుడు చెప్తున్నాడు, నేను ఉన్నాను, నేను నిన్ను అన్నిటికీ అనాథగా విడువను. ఒకవేళ మనం నమ్ముకున్న వాళ్ళు, మనం కట్టుకున్న వాళ్ళు, లేకపోతే కొన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు ఎవరైనా మనం విడిచిపెట్టి వెళ్ళే ప్రమాదం, విడిచిపెట్టి వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, ఎవరైనా వెనక ముందు తేడాలో మనం విడిచిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళే. లోకంలో ఎవరు శాశ్వతమేమీ కాదు, లోకంలో ఎవరి ప్రేమలు శాశ్వతం కాదు, లోకంలో ఎవరి నీడలు శాశ్వతం కాదు, లోకంలో ఎవరు కూడా మనకు అండదండలుగా శాశ్వత కాలం ఉండేవాళ్ళు ఎవరు కూడా లేనే లేరు. ఎవరికి ఆ శక్తి ఇవ్వబడలేదు. ఎవరికైనప్పటికీ కూడా అంతము వరకు ఒక ఆదరణ, అంతము వరకు ఒక ఓదార్పు, అంతము వరకు ఒక నీడ. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రియులారా, లోకంలో ఎన్నో స్థితిగతులు మనం చూస్తున్నాం, లోకంలో ఎన్నో పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎక్కడ ఆదరణ, మనకి ఎక్కడ ఓదార్పు, మనకి ఎక్కడ నీడ, తోడు, మనకి ఎవరు బలము అనేది ఈరోజున అందరికీ కలుగుతున్న ప్రశ్న, అందరికీ మనసులో కలుగుతున్న ఆందోళన. ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఏం వాటిల్లుతుంది, ఏం వాటిల్లబోతుంది, ఎలా పరిస్థితులు మారబోతున్నాయి, ఏమి మనం కంగారు పడవలసిన అవసరం లేదు, కానీ మనం కన్నీళ్లు పెట్టవలసిన అవసరం లేదు, కానీ మనం చెల్లించవలసిన అవసరం లేదు. కానీ వాక్యం అంటుంది, నేను నిన్ను విడువను, నేను నిన్ను ఎడబాయను, నిన్ను అనాథగా నేను విడిచిపెట్టేవాడిని కాదు. నేను ఉన్నాను నీకు తోడుగాను, నేను ఉన్నాను నీకు బలముగాను, నేను ఉన్నాను నీకు ఆదరణగాను, నేను ఉన్నాను నీకు శక్తిగాను, నేను ఉన్నాను నీకు ఇమ్మానుయేలు దేవుడుగా. నీవు అనాథవు చెప్పండి, అనాథవు కాదు. దేశమంతా ఒక ముగ్గురు వ్యక్తుల మీద విషం చిమ్మారు. సత్య గ్రంథంలో వ్రాయబడిన చరిత్ర ఇది, కథ కాదు. కొంతమందికి కథ అంటే చరిత్ర అంటే వ్యత్యాసం తెలియదు. కథకి చరిత్రకి వ్యత్యాసం తెలియకుండా కథ కాదు. కథ అంటే కవ్వించేది. చరిత్రకు ఆధారాలు ఉంటాయి, కథలకి ఆధారాలు ఉండవు. 7 మా ఉండు, నేను చెప్పను. కథలకి ఆధారాలు ఉండవు. 7 సముద్రాలు దాటిన తర్వాత ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు బెజ్జంలో ఒక చిలకండి. 7 సముద్రాలు దాటిన తర్వాత మర్రి చెట్టు ఎక్కడ ఉంది? అవన్నీ అడగకూడదు. ఒక బండ వెళ్తా ఉంది, ఆ బండ మీద కూర్చొని వెళ్తున్నాడు. ఆయన బండ మీద ఆయన కూర్చొని ఎట్ట వెళ్తాడు? బండి ఎట్లా వెళ్తుంది? చక్రాలు ఉన్నాయా? మిషన్ ఉందా? ఇన్ని కథలకి ఆధారాలు ఉండవు, చరిత్రకు ఆధారాలు ఉంటాయి. స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎర్ర సముద్రం చీల్చబడింది, ఇశ్రాయేలీయులు ఆరిన నేలను నడిచారు అనేది ఒక చరిత్ర ఆధారాలు ఉన్నాయి కాదు, రాకడ వరకు ఉంటాయి. ఆమేన్. చెక్కు చెదరని ఆధారాలు. ఎరుకో కోట గోడలు కూలే అంటే ఇప్పటికీ కూల్చబడిన ఆ గోడలు అలాగే స్థిరస్థాయిగా ఆ కూల్చబడిన శిథిలాలు ఉన్నాయి. చిన్న పెట్టగోడ కాదు అది. కేబుల్ కారు ఉంటుంది కదా, ఆ కేబుల్ కారులో తీసుకుని వెళ్తారు. యెరూషలేముకి మనం వెళ్ళినప్పుడు ఆ కేబుల్ ఎరుకోక దగ్గర ఆ కేబుల్ కారులో మనల్ని తీసుకుని వెళ్తారు. ఆ కేబుల్ కారులో పైనుంచి వెళ్తా మనం ఆ గోడల యొక్క విస్తీర్ణాన్ని చూడొచ్చు మనం. అయ్యో బాబోయ్, చరిత్రలు ఈనాటికి శిరస్థాయిగా నిలిచిపోయి ఉన్నాయి. ఏది మనం చూసినా ఆనాడు మధురంగా మార్చబడింది. ఈనాటికి నా చరిత్ర, ఆ చరిత్ర అనుభవాలు నిలిచున్నాయి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏవి
చెరిపివేయబడినవి కావు, ఏవి చెదరగొట్టబడినవి కావు. ఈనాటికి మనిషి యొక్క వెన్ను తట్టి మనిషిని మేలుకొలుపు కలిగించి ఆ మనిషిని పరిశుద్ధత వైపు ఆకర్షిస్తున్న చరిత్రలు ఇవన్నీ కూడా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కథలు ఉన్నాయనుకోండి, విని విడిచిపెట్టడమే, వాటిని విని విడిచిపెట్టడమే. నేను చిన్నప్పుడు మా ఊర్లో కొన్ని డ్రామాలు వేసేవాళ్ళు, డ్రామాలు. ఆ డ్రామాలు వేస్తే మా ఊరు ప్రజలంతా రాత్రి అన్నం కూడా మధ్యాహ్నం తిని సాయంకాలం 5 గంటలకు 6 గంటలకల్లా సాపలు తీసుకుని వెళ్ళి ఆ డ్రామాకి ముందు కూర్చునేవాళ్ళు. ఎందుకంటే అప్పట్లో ఎల్ఈడీలు కెమెరా ఎన్నేం లేవు కదా. ఈ డ్రామాలకి అలవాటు పడిన వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు కదండి మాది, ఏం చేసేవాళ్ళు, మధ్యాహ్నమే రాత్రి అన్నం కూడా తినేసి నా 5-6 గంటలకల్లా సాపలు సంకలో పెట్టుకుని వెళ్ళిపోయి ముందు కూర్చోవాలా, కనబడదు మనకు లేకపోతే ముందు కూర్చోవాలా అని చెప్పి కూర్చుని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. నాయనా ఆ డ్రామాలు వేసేటప్పుడైతే ఇక కొన్ని సీన్లు వచ్చినప్పుడు జనాలు గగ్గోలు పెట్టి ఏడ్చేవాళ్ళు. ఏది ఆ డ్రామాలో వాళ్ళిద్దరు పాటలు పద్యాలు పాడుతూ ఉంటారు కదా, నిల్చొని కొండ ఒకటి పెట్టుకొని కర్ర పట్టుకొని. ఇక ఈయన పాడుతూ ఉంటే జనం అయ్యో గగ్గోలు పెట్టి ఏడ్చేవాళ్ళు. ఇక వారం 10 రోజులు బావి దగ్గరికి వెళ్ళినా, పొలం పల్లికి వెళ్ళినా ఏ ముచ్చట్లు, మే ఏం పాడాడమ్మే, అసలు నేనైతే ఏడ్చేదమ్మే అంటది. ఇక అమ్మే అమ్మే అన్నీ అమ్మే. ఈమెమో పక్కన అసలు నువ్వు అన్న ఏడ్చావు, నేనైతే తట్టుకోలేక అసలు నేను అమ్మ నా గుండె గరిపి, ఇయే మాటలు. అట్లాగా. సరే ఒక మాట చెప్పనా, ఆ రోజుల్లో అట్లా ఉండింది కదా. ఆ తరమంతా, ఆ పెద్ద తరమంతా పోయింది, ఆ పెద్దోళ్ళంతా పోయారు. ఇప్పుడంతా కొత్త తరం వచ్చేసింది. సరే ఆ పెద్ద తరంలో అడపదడప అక్కడ ఇక్కడ ఉంటారు కదా, నూటికి కొట్టుకుంటారు కదా, వాళ్ళు ఏం చేశారు, మనం ఆ ఆచారాలను పోగొట్టకూడదు అని ఈ మధ్య కాలంలో మళ్ళీ అనౌన్స్మెంట్ చేసి పాంప్లెట్లు వేసి ఊరంతా మైకు పెట్టి చెప్పించి మరలా అదే డ్రామా వేస్తే చిన్న పిల్లలు ఉన్నారే వాళ్ళు కూడా వెళ్ళట్లేదంటండి. సరే వెళ్ళకపోగా ఏదో అడపదడప ఉంటారు కదా, కొంతమంది వచ్చి కూర్చున్నారంట. కూర్చుంటే వీళ్ళు రంగులు రాసుకొని మళ్ళీ అట్లాగే అప్పట్లాగనే కర్రలు పట్టుకొని కొండ పట్టుకొని పాటలు పాడుకుంటా, వాళ్ళకి ఏడుపు రాదు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, జండు బాం కళ్ళ కట్టనుకొని అని ఏడుస్తారు, నటిస్తుంటే ఈ ముందు కూర్చున్న వాళ్ళు పడి 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 నవ్వుతున్నారంట. అప్పట్లో ఏమో, ఇప్పట్లో ఏమో పడి 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 నవ్వుతా, ఏంట్రా వాడికి కన్నీళ్ళు వస్తున్నాయి, ఏంటి ఆ ఏడుస్తుంది ఏంటి, ఇట్లా అనింది ఏంటి, జండు బాం రాసుకుందా కళ్ళకి, అట్లాగా కామెంట్ చేయడం నవ్వుతా. ఎందుకంటే ఇప్పుడు ఒకనాడున్న అది ఈనాడు లేదంటే ఇవి కథలు కదా, వివేకం వస్తుంది, ఆలోచన వస్తుంది, మనకు జ్ఞానం కలుగుతుంది, ఏది కథ ఏది చరిత్ర తెలుసుకోగలిగినటువంటి అవగాహన మనకు కలుగుతుంది. అందుచేత మన మనసు వికసింపబడి మనోనేత్రం వెలిగింపబడి గుర్తించగలుగుతున్నాం. చరిత్ర అలాగా నిర్జీవం కాదు, చరిత్ర ఎప్పుడు అలాగా మూలన పడిపోదు. ఎందుకంటే దానికి ఎవిడెన్స్ ఉంటాయి. యేసుక్రీస్తు పునరుద్ధానుడే లేచాడు అనడానికి ఆ ఖాళీ సమాధి ఈనాటికి ప్రపంచాన్ని సవాలు చేస్తుంది. హల్లెలూయా. ఈనాడు కాదు కదా, రేపు కాదు కదా, ప్రభు రాకడ పర్యంతరం కూడా ఆ యొక్క ఎవిడెన్స్, ఆ యొక్క ఆధారాలు అవి ఎవడు చెరపలేనివి. అందుకే రాతిని తొలగించి దేవదత్త వచ్చి అడు కూర్చున్నాడు, రండ్రా రే రండ్రా. దేవదత్త వచ్చి ఆ రాతి మీద కూర్చున్నాడు. ఎందుకంటే వీళ్ళు తక్కువైనళ్ళు కాదు, అమ్మో ఆయన లేపబడ్డాడు వెళ్ళిపోయాడు అని చెప్పి ఆ రాత్రిని మరలా ఆ సమాధికి అడ్డం పెట్టి ఆయన ఎక్కడికి పోయాడు లోపలుంటే అని చెప్తారేమోనని. అది ఉంటే చూపెట్టు అన్నారనుకో, సచిన్ శవాన్ని ఇవ్వడం చూపిస్తాడా? నోరుబోయ్, వేసినట్టుగానే ఉంది, మేము కాపలా కాస్తానే ఉన్నాం. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయన ఎక్కడ లేచాడు, మీరు ఏదో నాటకాలు ఆడుతున్నారు. ఆయన ఎవడో తీసుకొచ్చి ఆయన లేచాడని చెప్తున్నారు. లేదా ఆయన లోపలే ఉన్నాడు, ఆయన శరీరం కుళ్ళిపోతుంది, ఆయన శరీరం మగ్గిపోతుంది, ఆయన క్షీణించిపోతున్నాడు, అది సచిన శవంలాగే ఉంది వెళ్ళడా అంటారేమోనని. తక్కువ కాదు కదా, మూతలేయడంలో మనోళ్ళు ఆరుతేరినోళ్ళు. భలే చెప్పావమ్మా, ఆరుతేరినోళ్ళు. కొంతమంది సత్యాన్ని సమాధి చేయడానికి కొంతమంది కంకణం కట్టుకొని ఉంటారు. అర్థమవుతుందా? సత్యాన్ని ఏ విధంగానైనా మబ్బి పెట్టాలని
సత ప్రయత్నాలు చేసి డిగ్రీ పొందుకొని ఉంటారు. అందుకని దేవదూత ఏం చేశాడో తెలుసా? రాత్రిని పక్కకు తీసి రాయి తొలగించిన తరువాత కాదు యేసు లేచింది. హలో, దేవదూత వచ్చి రాయి తీస్తే అప్పుడు బయటకు రాలా ఆయన. మరణాన్ని గెలిచి లేచిన దేవునికి రాయి అంత భాగ్యం. హల్లెలూయా. ఆయన ఎప్పుడో సజీవుడై లేచాడు. అయితే ఎవిడెన్స్ కావాలి కదా. ఆయన సజీవుడే లేచాడని లోకానికి సవాలు చేసి లోకానికి చూపెట్టడానికే దేవుని దూత ఆ రాతి మీద కూర్చొని వచ్చేవారికి ద్వారాన్ని తెరిచి చూపించింది. ఇవన్నీ చరిత్రలు. ఈ చరిత్రకి జీవము తగ్గదు. ఈ చరిత్రకి ఎప్పుడు ఏది అడ్డుపడదు. ఎందుకంటే ఆ చరిత్రలోనే జీవం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఆయన మనల్ని ఎప్పటికీ ఎన్నటికీ అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. నేను ఉన్నాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానమే ఈ రోజున మనం స్వతంత్రించుకోవాలి. ఎప్పటికీ ఎన్నటికీ ఆయన చెయ్యి విడువక, ఆయన మనల్ని దూరం చేసుకొనక హక్కును చేర్చుకునే శక్తి కలిగిన దేవుని వాగ్దానాన్ని ఆయన మనకి ఇస్తున్నాడు. ఇది ఒకటి. నేను త్వరగా ఇంకొక 2-3 కూడా చెప్పాలి. మనకున్న సమయంలో ఆ 2-3 మీకు పరిచయం చేసి ముగించేస్తాను. ఆ ప్రభు బల్ల ఉంది కనుక సకాలంలో నేను ముగించాలి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కనుక మీరు కూడా త్వరగా ఎండలకి వెళ్ళాలి. ఓకే, ఒకటి చెప్పా. రెండవది ఘనత. ఏంటది? అందరు చెప్పండి. ఒకటేమో వాగ్దానం, 2 ఘనత. ఇది ఈ అనుభవం ఏంటి అనంటే యెషయా గ్రంథం 29వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుతారు. జాగ్రత్తగా వినండి. నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. నేను అనే దేవుడు చెప్తున్నాడు, నేను ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము. మరి దేవుడు ఎవరు అనంటే ఆశ్చర్య కార్యములు చేయువాడంట. చెప్పండి, మామూలుగా సాదాసీదాగా ఆయన కార్యాలు చేసేవాడా? అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడా? అసలు ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఆమేన్. కొందరికి మనం నిక్ నేమ్ పెడతాం. కొందరికి ఏమి నిక్ నేము? నిద్రపోతూ. ఏ పోతూ? నిద్రపోతూ, తిండిపోతూ, తిరిగిపోతూ, సోమరిపోతూ. పోతు లిస్ట్ అన్నీ మన దగ్గరే ఉంటాయి కదా. కానీ ఆయనకి ఇవ్వబడిన ఒక పరిశుద్ధమైన నామం, ఆయనకి ఇవ్వబడిన ఒక పవిత్రమైన నామం ఏంటి అంటే ఆయన ఆశ్చర్యకరుడు. స్తోత్రం కలుగునుగాక. ఆయనంట మన ఎడల ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మనకు ఆశ్చర్యం ఎప్పుడు కలుగుతుందో ఒక్క మాట మీరు నాకు సమాధానం చెప్పండి. అట్లాంటి అనుభవాలు నాకేం ఉండవన్నా, అంతటి సెన్సిటివ్ మైండ్ ఏమి కాదు నాకు. నువ్వు పరలోకాన్ని దించి పరలోకాన్ని నా కళ్ళు ముందు పెట్టినా నాకేమి చలనం ఉండదు అనంటే నేను చేసేది కూడా ఏమీ లేదు. ఎందుకంటే కొంతమందికి ఎన్ని గొప్ప కార్యాలు, ఎంత గొప్ప కార్యం చేసినా వాళ్ళకి ఆ పక్కన పెట్టు. ఇజ్రాయేల్ నుంచి యెరూషలేము నుంచి ఇట్లాంటిది ఒక గిఫ్ట్ తెచ్చి ఒక బ్రదర్కి చెప్పకూడదులే, నేను ఏం గిఫ్ట్ అని చెప్పకూడదు. మళ్ళీ నన్ను అడుగుతారు, మీరు మాకు దాలేదా అంటారు. వాడి యొక్క ఉత్సాహం ఎలా ఉంటుందో, వాడి సంతోషం ఎలా ఉంటుందో, వాడి స్పందన ఎలా ఉంటుందో అనుకొని కలలు కానీ ఆ గిఫ్ట్ యెరూషలేములో నుంచి నాన్న తిప్పలు పడి, ఎందుకంటే చెకింగ్ ఎట్లుంటుంది, ఇస్తే ఆడు ముఖంలో ఏమి ఇంత కూడా ఆనందం లేదు, ఆడ ముఖంలో ఇంత కూడా సంతోషం లేదు. తీసుకొని అన్నాడు, పక్కన పెట్టాడు. ఇదేంట్రా, కనీసం అన్నా చాలా థ్యాంక్స్ అన్నా,
అయ్యి బాబోయ్, నా కోసం మీరు ఇంత కష్టపడి తెచ్చారు, అక్కడ నన్ను మనసులో పెట్టుకున్నారంటే ఏంటి, అక్కడ నన్ను గురించి ఆలోచించారంటే ఏంటి, అంత దూరం వెళ్ళిన తర్వాత మీరు ఏదో 4 అక్కడ ప్రాంతాలు చూసి వచ్చేవాళ్ళు, కానీ ఈరోజు నా కోసం ఎంత తెచ్చారంటే నన్ను ఎంత ప్రేమించబట్టి అన్నా, నీకు థ్యాంక్స్ అన్నా. అబ్బా ఏమీ లేదు, తీసుకుని అని పెట్టాడు పాచిమోకం. నాకు అనిపించింది అనవసరంగా తెచ్చాను రా బాబు, తెస్తే తెచ్చాను, ఇంకెవరికన్నా ఇచ్చుంటే వాళ్ళ జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు. అర్థమైందా? నేను అతని సంగతి చెప్తే మీరు అర్థం చేసుకొని ఉంటారు అనుకున్నా. నేను కొంతమందిని గురించి చెప్తున్నాను, వాళ్ళకి ఈ ఆశ్చర్యమైన కార్యములను గూర్చి విచారించి తెలుసుకొని కృతజ్ఞత కలిగి స్పందించాలన్న భావన ఉండనే 10 మంది రోగులు బాగుపడ్డారు కదా. బాగుపడ్డారా లేదా? బాగుపడ్డ వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చి ఆయనకి థ్యాంక్స్ చెప్పింది ఎంతమంది? ఇప్పుడు మీరు దాన్ని ఏమంటారు, క్యాలిక్యులేషన్ మీరు లెక్కేసుకొని చూడండి. 10 మందిలో కృతజ్ఞత కలిగిన వాడు ఒకడంటే, ఇప్పుడు ఇంతమందిలో కృతజ్ఞత కలిగిన వాళ్ళు ఎంతమంది? 10కి ఒకడు. 10కి ఒకడు. మెజారిటీ పీపుల్ ఎవరు? వాళ్ళే. మైనారిటీ వాళ్ళు ఎవరు? వీళ్ళే. కృతజ్ఞత కలిగిన వాళ్ళు, ఆయన ఆశ్చర్యమైన కార్యములను గ్రహించేవాళ్ళు, ఆయన ఆశ్చర్యమైన కార్యములను తలంచేవాళ్ళు, ఆయన ఆశ్చర్యమైన కార్యములను చూడగలిగిన వాళ్ళు, ఆయన ఆశ్చర్యకారుడైన దేవుడిని ఆరాధించే వాళ్ళు మైనారిటీ. మెజారిటీ ఎవరంటే ఇమ్ము 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 ఇమ్ము. మోకరించారంటే ప్రభువా ఎప్పుడు ఇస్తావు, ప్రభువా ఎప్పుడు వస్తావు, ప్రభువా ఎప్పుడు తినబెడతావు, ప్రభువా ఎప్పుడు ఊరేగిస్తావు. ఇదే కానీ ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను గ్రహించి కృతజ్ఞతా భావముతో, కృతజ్ఞతా దృక్పథముతో. మీకు ఒక మాట చెప్పనా, ఎవరికి ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, ఎవరి పట్ల ఆయన అద్భుతాలు చేస్తాడు అనంటే ఎవరైతే జరిగిన దానిని గ్రహించి కృతజ్ఞతా స్తుతి చెల్లిస్తారో. అవును కదండి? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు అట్లాంటి వాడికి ఇంకొకసారి మనం ఏదన్నా తెచ్చి వాళ్ళని మనసు ఉంటుందా? ఇప్పుడు అలాగా గ్రహించని వ్యక్తి, స్పందించని వ్యక్తి, కృతజ్ఞతా భావం లేని వ్యక్తికి ఇంకొకసారి ఏదైనా ఒక వస్తువు తెచ్చిద్దాము అనే మనసు ఉంటుందా? అంటే పొగడాలని అవసరం లేదు, కానీ ఆ కృతజ్ఞత భావం ఉండాలి కదా. ఆ విశాలమైన మనస్సు ఉండాలి కదా. కృతజ్ఞతా స్తుతి చెల్లించువాడట అనేక ఆశీర్వాదాలు కాడు ద్వారం తెరిచిన వాడు అవుతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నేను మరలా ఈ జనము ఎడల ఒక ఆశ్చర్యమైన కార్యము జరిగించును. ఆయన మన ఎడల చేసే ఆశ్చర్యమైన కార్యాలు కొన్ని అని కాదండి. ఎందుకంటే ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసే శక్తి గల దేవుడు గనుక ఏమి చేయాలనో, ఎంత చేయాలనో, ఎక్కడ చేయాలనో ఆయన ఆ అద్భుతాల్ని, ఆశ్చర్యమైన కార్యాలని ఆయన చేస్తాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి దేవుడు విడిపించాడా లేదా? ఎలా విడిపించాడని కనుక చరిత్రలో మీరు చూస్తే వాళ్ళని ఆయన అద్భుతములు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, క్లుప్తంగా మీకు అర్థమవుతున్నట్లు చెప్తాను. మోషేతో అన్నాడు, నీవు వెళ్ళు, ఫరో ఎదుట ఇలాగా నిలబడి చెప్పు, నేను వాని హృదయాన్ని కఠినపరుస్తాను అన్నాడు. ఇది మనకు ఒక వింతగా అనిపిస్తుంది. ఈయన్ని పంపించడం ఎందుకు, ఆయన హృదయాన్ని కఠినం చేయడం ఎందుకు? వాస్తవంగా ఏం చెప్పాలి, నువ్వు వెళ్ళేసరికి నేను ఫరో హృదయాన్ని కరిగిస్తాను, ఫరో హృదయాన్ని మారుస్తాను, ఫరోతో నేను మాట్లాడతాను, ఆడికి నా దర్శనం ఇస్తాను, ఆడికి నేను కనబడి వాడిని భయపెడతాను అని చెప్పాలి కదా. అలా చెప్పలా. నేను ఫరో యొక్క హృదయాన్ని కఠినపరుస్తా. ఎందుకు కఠినపరచాలి? అతని హృదయం కఠినపరచబడినప్పుడు అక్కడ ఒక సమస్య క్రియేట్ అవుతుంది, అక్కడ ఒక సమస్య కలుగుతుంది. ఆ సమస్యను పరిష్కారం చేస్తే నా ప్రజలకి
నా ప్రజలకి నిశ్చయత కలుగుతుంది. అంటే వాడిని నేను ఎలాగ విడిపించాలి అని అనుకున్నానంటే, ఏదో సాదాసీదాగా నువ్వు వెళ్ళగానే ఆయన ఒప్పుకోగానే ఏదో కలిసికట్టుగా అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారని కాదు. నా ప్రజలను ఆశ్చర్యకరమైన మార్గంలో నడిపించాలని, ఆశ్చర్యమైన కార్యములతో విడిపించాలని, ఆశ్చర్యమైన కార్యాలు చూపించాలని, అద్భుతాలు నా ప్రజలకు నేను కనపరచాలని. హల్లెలూయా. ఆయన ఆలోచన చూడండి, ఆయన మహత్యం చూడండి. ఇప్పుడు సముద్రాన్ని పాయలు చేసి, గోడలు కుప్పకూల్చి, ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించి, బండలో నుంచి నీళ్లు త్రాగించిన దేవుడికి ఆ ఫరో హృదయాన్ని మార్చడం పెద్ద గొప్ప కార్యమా? అర్ధరాత్రి వెళ్ళి ప్రభు రోయ్ అన్నాడు అనుకో, ఉదయాన్నే లేచి దండం పెట్టి, అయ్యా నీ దానికి దండం బాబు, నువ్వు వెళ్ళడం బాబు అనడా? సముద్రాన్ని పాయలు చేసిన దేవునికి, ఆకాశంలో నుంచి ఆహారాన్ని కురిపించిన దేవునికి, 40 సంవత్సరాలు లక్షల కాల్బాలను పోషించిన దేవునికి మీరు ఆలోచించండి. అగ్నిస్తంభముగాను పగలు మేఘస్తంభముగా నిలబెట్టి వాళ్ళ కాళ్ళు వాసిపోకుండా, బట్టలు పాతగిలిపోకుండా, వాళ్ళకి ఏం తక్కువ కాకుండా నడిపించిన మహనీయునికి ఈ ఒక్కడు ఫరో హృదయాన్ని మార్చడం పెద్ద గొప్ప కార్యమా? లేలే. ఆ సమస్యని దేవుడే కలుగు చేశాడు. ఎందుకు సమస్యను కలుగు చేశాడంటే వారి మధ్య ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను మొన్న హైదరాబాద్కి వెళ్ళా మీటింగ్కి. వెళితే బాగానే ఉంది వాతావరణం. సరే నేను వెళ్ళాను, వాళ్ళు రూమ్ తీసి పెట్టారు. వెళ్ళి నాతో 2-3 వెళ్ళాము. నేను వెళ్ళాను, ఫ్రెష్ అయ్యాను, రూమ్లోకి వెళ్ళాను. ఫ్రెష్ అయ్యాను, ఇంకొక టైం ఉంది అట్లాగంటే కాసేపు 1 గంట పడుకుని నిద్రపోయి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి మీటింగ్కి వెళ్ళాను. ఎప్పుడైతే మీటింగ్కి బయలుదేరినో స్టార్ట్ అయినాయండి గాలులు. ఓయారు ఆయన అప్పుడు దాకా బాగానే ఉంది. నేను ఇప్పుడు మనకు కొత్త అయితే కదా, నేను మౌనంగా గాలి కొడుతుంది, ఊగిపోతున్నాయి చెట్లు, అయినా కూడా నేనేం పట్టించుకోలే. సిద్ధపడ్డాను, కారు ఎక్కి కూర్చున్నా, గ్రౌండ్కి వెళ్ళిపోయాము. సరే గాలి కొడతా ఉన్నాయి, పాటలు పాడుతూ ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేసి మైక్ ఇచ్చారు నాకు. వెళ్ళి నేను నిలబడి ఒక 15 నిమిషాలు వాకింగ్ చెప్పుంటా అంతే. ఎక్కడి నుంచో పరిగెత్తుకొని టెలిగ్రామ్ కొట్టినట్టు వచ్చేసింది వర్షం. దెబ్బ వర్షం పడుతుంది. అప్పుడు నేను అన్నాను, మనమేం మలిచిపోము, మనమేం మొలకెత్తము, ఇది ఏమి మనకు ఆటంకం కాదు, కూర్చొని వాక్యం వినండి, మీరేం కంగారు పడద్దు అన్నాను. ఇక ఈ మైక్ పెట్టేవాళ్ళు వీళ్ళకంతా ఈ తడిస్తే పాడైపోతాయి కదా, వాళ్ళంతా పట్టలు కప్పుకుంటుంటే నేను అన్నాను, అవి తడిస్తే పాడైపోతాయి కాబట్టి కనుక పట్టలు కప్పుకుంటున్నారు. మనం తడిస్తే పాడవు కనుక మనం పట్టలు కప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏం కాదు, నిలబడండి అక్కడ అన్నాను. కూర్చున్నారు. అలాగే నేను అన్నాను, ఏం మీరు దానివైపు మనసు పెట్టద్దు, మీరు వాక్యం వినండి, వాక్యానికి మీ హృదయం మూయబడి ఉండకూడదు, వాక్యాన్ని వినండి అని నేను మరలా ఎంత ఒక 5 నిమిషాలు వాక్యం చెప్పుకుంటా. ఎప్పుడైతే వాక్యం నేను పట్టించుకోకుండా వాక్యం చెప్తున్నానో అంత డముడుమా పడపడా తడతడా అని మెరిచి గోలగోల చేసేసి, కంగారు చేసేసి, మోపైన వర్షం పడిపోద్దురా, వాలిపోయిందిరా మనం ఈ వర్షం అనుకున్నాం. వర్షం ఏమైందో అడ్రస్ లేదు, ఎట్టపోయిందో తెలియలే. మీకు ఒక మాట చెప్పనా, వచ్చిన వాళ్ళు కాదు కదా, ఆ చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి ఇంత వర్షంలో ఈ మైనూరు వాక్యం చెప్తున్నారని గోడల్లాగా నిలబడిపోయి వాక్యం అంటున్నారు వాళ్ళు. అవును, నేను వచ్చేసిన తర్వాత కూడా, ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా ఆ పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్పాడు, అన్న గత రాత్రి మేము అద్భుతం చూసామన్నా, అసలు ఆ చుట్టుప్రక్కల వర్షం పడుతుంది, ఒక సమస్య లేచింది అని అంటే అక్కడ దేవుడు మన ఎడలో ఒక అద్భుతం చేయడానికే. హల్లెలూయా, స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆరాధన మీటింగ్ అయిపోయిందా, మేము వెంటనే ఆమెను చెప్పి నేను వాళ్ళకి మైక్ ఇచ్చి కారు ఎక్కేసా. మేము వస్తుంటే ప్రచండమైన వర్షం పడింది. మేము వచ్చే దారి అంతా కూడా రోడ్డు మీద నీళ్లు నిలిచేంత వర్షం పడింది. కానీ అక్కడ అంత లేదు, వర్షం లేదు. దేవుడు వచ్చిన ఆటంకాన్ని కూడా నేను మీతో చెప్పగలిగింది ఏంటంటే, మనం ఏదైనా ఆటంకం కలిగింది, ఏదైనా శోధన కలిగింది, శ్రమ వచ్చింది అని ఆ శ్రమ యందు, ఆ శోధన యందు మనం కృంగిపోవడం కాదు. శ్రమ దినమున మనం కృంగిన ఎడల చేతగాని వాళ్ళమవుతాం. మరి అప్పుడేం చేయాలి? గ్రహించాలి. ఇక్కడ మార్గం ముయ్యబడిందంటే దేవుడు ఆశ్చర్యకరమైన ఒక ద్వారం తెరవబోతున్నాడు. హల్లెలూయా.
ఇక్కడ ఒక చిన్న శోధన కలిగిందంటే ఈ శోధన తర్వాత ఒక విజయాన్ని దేవుడు చూపించబోతున్నాడు. ఇక్కడ ఒక ఆటంకం కలిగిందంటే ఈ ఆటంకాల్లో దైవ ప్రణాళిక నాకు కనపరచబోతున్నాడు. ఈ చేదైన అనుభవం నాకు కలిగిందంటే ఈ చేదులో ఒక తీపి జ్ఞాపకాన్ని దేవుడు నాకు పుట్టించబోతున్నాడు. ఇది నా దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేయడానికే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా దేవుడు నా ప్రక్షణ ఉన్నాడు. నా దేవుడు నాకు ముందుగా ఉన్నాడు. ఆయన నేను ఒక ఆశ్చర్యమైన కార్యం చేస్తాను అన్నాడు. ఆయన చేస్తాడంతే. స్తోత్రం కలుగుగాక. నేను ఇక్కడ చెప్పగలిగింది ఏంటంటే ఆశ్చర్య కార్యం, ఒక ఘనత. ఆమేన్. ఏంటది ఘనత. నేను ఉన్నాను అన్నాడు కదా, ఆయన ఆశ్చర్యకరమైన కార్యం చేసి ఘనతను కలిగిస్తాడని ఒక మాట. ఇక మూడవ మాటలోకి వెళ్ళిపోదాం. మూడవ మాట కూడా మనం ధ్యానిద్దాము. అది ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వాక్యం. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. స్తోత్రం. ప్రేమ. ఇదేంటిది అందరూ చెప్పండి. ఏం మగాళ్ళకి రాదా ప్రేమ అనే మాట? ప్రేమ. వెరీ గుడ్. ఇక్కడ నేను వారికి మేలు చేయటం మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. ఆమేన్. వారిని విడవకుండునట్లు నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు. ఆయన ఎప్పటికీ మేలు చేస్తానే ఉంటాడంట. మేలు చేయుట మానని దేవుడు. స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి. మేలు చేయుట అంటే ఎంత ప్రేమించబట్టి. అసలు ఆయన కోపించడం కానీ, ద్వేషించడం కానీ, లేకపోతే త్రోసివేయడం కానీ, శిక్షించడం కానీ, శపించడం కానీ ఎరుగని దేవుడండి. ఎంత ప్రేమించాడు, ఎంత మనల్ని స్నేహించాడు, ఎంత గాఢమైన ప్రేమను మన ఎడల ఆయన గుండెల్లో పెట్టుకున్నాడు. ఆయనకు విరోధులుగా ఉన్నప్పటికీ, ఆయనకు వేరుగా ఉన్నప్పటికీ, ఆయనకు శత్రువులుగా ఉన్నప్పటికీ ఆయన మనల్ని తోలనాడక వీడక మన ఎడల ప్రేమ చూపి మేలు చేయుట మానకుండునట్లు నిత్య నిబంధనను మనతో చేసి మనము ఆయనను విడవకుండునట్లు. నా హృదయాన్ని హత్తుకుంది ఆ మాట. ఈరోజు మనమంతా ఆయన పరిశుద్ధ నామాన కూడి, ఆయన పరిశుద్ధ నామాన సమకూర్చబడి ఆయన్ని ఎందుకు ఆరాధన చేస్తున్నాము అని అంటే, ఆయనను విడిచి ఉండలేనంత ప్రేమను మన ఎడ చూపించాడు ఆయన. హల్లెలూయా. అంతేనా కాదా? భక్తులారా, ఇదిగో మీకు ఒక అరెకరం పొలం ఇస్తాను ఉంటే అది వేరుగా ఉండేది. భక్తులారా, ఇదిగో మీకు ఇల్లు కట్టిస్తానంటే అది వేరుగా ఉండేది. అల్పమైన వీటి మీద కాదు, మనం ఈ రోజున ఆయనని విడిచి ఉండలేనంత ప్రేమ. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీకు ₹1,00,00,000 ఇస్తానంటే ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోతారా? అయ్యా నాకు ₹1,00,00,000 ఇస్తే నేను విడిచిపెట్టి వెళ్ళిపోతానన్న వాళ్ళు చెయ్యొద్దండి. కింద ఉన్నోళ్ళు కూడా వినబడుతుందా బాబా? హలో, కింద కూర్చున్న వాళ్ళకి వినబడుతుందా? వినబడితే చెయ్యొద్దండి ఒకసారి. వినబడి సౌండ్ వినబడుతుంది అనడానికి లేండి. వెరీ గుడ్.
కిందన్న వాళ్ళు నాకు తేటగా కనబడుతున్నారు, మీరు నేను మిమ్మల్ని చూడట్లేదు అని అనుకోవద్దు, ఓకే? అంటే కిందన్న వాళ్ళకి అన్నకు నేను కనబడలేను అనుకుంటారేమోనని వాళ్ళకి ముందుగానే చెప్తున్నా, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాసి పెడతారు కదా, అట్లాగా. ఈరోజు మనం ఆయన 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 బంధము చేత బంధించబడిపోయాం. ఇప్పుడు మనలో కొందరున్నారు, వాళ్ళకి కలిగే శోధన, వాళ్ళకి కలిగే శ్రమ, వాళ్ళకి కలిగే ఇబ్బందులు అన్నీ కాదు, అయినా కూడా ఆ శ్రమని, శోధనని, కన్నీళ్ళని, వ్యధని, వ్యాధిని, బాధని ఏమి లెక్క చేయకుండా ఈ రోజున ఆయన హత్తుకొని బ్రతుకుతున్నారంటే ఇది డబ్బు వలన కలిగేది కాదు. ఇది ఆస్తిపాస్తుల వలన కలిగేది కాదు, పదవులు చదువుల వలన కలిగేది కాదు, ఇది అల్పమైన వాటి వలన కలిగేది కాదు. ఇది అంతరంగములో కలిగిన ప్రేమానుబంధం. ఈరోజు మనం ఆయన విడిచిపెట్టి ఒక్క క్షణమైన ఉండలేకపోతున్నాం, ఆయన స్తుతించకుండా ఉండలేకపోతున్నాం, ఆయనను ఆరాధించకుండా ఉండలేకపోతున్నాం, ఆయనను విడిచి క్షణమైన బ్రతకలేకపోతున్నాం. ఒక మాట, ఈ క్రెడిట్ ఎవరిది అని అంటే మనది కాదు. మనము ఇలా ఉండలేకపోయేటంతగా ఆయన మన ఎడల ప్రేమ చూపాడు. ఆమేన్, స్తోత్ర. ఇక్కడ ఆయన మేలు చేయకుండానట్లు నిత్య నిబంధన చేస్తూ మనము ఆయన విడవకుండానట్లు ఆయన మన ఎడల ప్రేమ చూపించి మన హృదయంలో భయభక్తులను పుట్టించాడంట. ఇప్పుడు నేను చెప్పేది వినండి, భయభక్తులు ఏంటది? మన హృదయంలో ఏం పుట్టించాడు? భయభక్తులు. అంటే భయభక్తులతో కూడిన ప్రేమ, విచ్చలవిడి అయిన ప్రేమ కాదు, క్రమము లేని ప్రేమ కాదు, హద్దు లేని ప్రేమ కాదు, లోక సంబంధమైన ప్రేమ కాదు. మన ప్రభు అంటే మనకు భయము, భక్తితో కూడిన పవిత్రమైన ప్రేమ. ఆయన మన ఎడల చూపించిన ప్రేమ విశాలమైన ప్రేమ, గాఢమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనకు మేలు చేయిస్తున్నాడు, ఆయన ఉపకారాలు చేస్తున్నాడు, మన స్థితిని ఆయన హెచ్చిస్తున్నాడు, దీవిస్తున్నాడు. ఆయనకి మనకు మధ్యలో ఉన్న ఆ అనుబంధం ఈ రోజున పటిష్టం అవుతూ వస్తుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మేలు చేస్తూనే మేలు చేయకుండానట్లు నిబంధన చేయొచ్చు. ఆ మేలు ఉపకారాలని ఆయన ఎంతవరకు అయ్యారంటే, మనం చదువుకుంటుంటాం కదండి, ఆ ఉపకారము చేసే ఆ దేవుడు ఆఖరి క్షణంలో కూడా ఆయన ప్రక్కలో బల్లెపు పోటు పొడిచిన వానికి కూడా ఆయన మేలు చేశాడా, కీడు చేశాడా? మనల్ని గాయపరిచిన వాళ్ళకి మనం మేలు చేస్తామా? మనకు కీడు చేసిన వారికి మనం మేలు చేస్తామా? మనల్ని చెడు చూపు చూచి హరించాలని, మనల్ని నాశనం చేయాలనుకున్న వాళ్ళకి మనం మేలు చేస్తామా? కానీ అంతటి వారికి సహితం, అలాంటి వారికి సహితం, ఇప్పుడు మనలో కొంతమంది సాక్ష్యాలు కనుక విన్నామంటే గుండె పగిలిపోద్ది మనకు. అంత ఘాతకంగా ప్రవర్తించిన వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి వారికి సహితం ఈ రోజున పరిశుద్ధ స్థలములో ఆయన ఒక స్థలం ఇచ్చాడు. అలాంటి వారికి సహితం పరిశుద్ధుల సహవాసంలో ఒక స్థానాన్ని ఇచ్చాడు. నేను అంటాను, మనకు ఇంకేదో అర్హత కాదు, కానీ ఈ పరిశుద్ధ సహవాసంలో కూర్చోవడమే మనకు ఎనలేని భాగ్యం. మీరు ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు, మీరు ఎలాగా స్పందిస్తారో నాకు తెలియదు, కానీ నా హృదయం మీద చేయబెట్టుకుని నేను చెప్పగలను, మీ అందరితో కూడా కలిసి నేను ఈ సహవాసంలో బ్రతకడం, ఈ సహవాసంలో నిలిచి ఉండడం నాకు దేవుడిచ్చిన ఎనలేని భాగ్యం. ఇది వేరొక అద్భుతం, వేరొక కార్యం, వేరొక మేలు కాదు. వాటిని పక్కన పెట్టండి. అసలు ఆయన సన్నిధిలో, ఆయన పరిశుద్ధమైన ఆలయంలో, ఆయన పరిశుద్ధుల సహవాసంలో మనం కూడి ఉండడమే, కలిసి ఉండడమే, అసలు ఈ పరిశుద్ధుల సహవాసంలో మనం నిలిచి ఉండడమే దేవుడిచ్చిన గొప్ప మేలు, గొప్ప భాగ్యం. కొందరికి అది తెలియదండి, కొందరికి అది తెలియదు.
దేవుడు వాళ్ళకి ఇచ్చిన అర్హత యోగ్యత తెలియక వాళ్ళకి ఎంతసేపటికి పక్క సూపులు ఉంటాయండి. పక్క సూపులు. ఏం సూపులు? అది బాగుంది, వాళ్ళు బాగున్నారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వాళ్ళ పిల్లలు ర్యాంకు కొట్టారు, వాళ్ళ పిల్లలు పాస్ అయ్యారు, మా అమ్మాయి ఫెయిల్ అయ్యింది. ఈరోజు రిజల్ట్స్ అనుకుంటాను కదా, ఈరోజే రేపా? ఈరోజే. ఏమేమి రిజల్ట్స్? ఇంటర్మీడియట్ రిజల్ట్స్. అన్న నాకు దడ పుడుతుంది అన్న దడ ఎందుకు? రాసి వచ్చావు, బాగా రాసి ఉంటే పాస్ అవుతావు, బాగా రాయలేకపోతే ఫెయిల్ అవుతావు. ఓకే, నేను ఇంకా నేర్చుకోవాలి అంతే. దాని ఎందుకు దడ? దానికి డిప్రెషన్ ఎందుకు? అన్నం నీళ్ళు మానేసి ఎందుకు? ఇప్పుడు సంవత్సరం రోజులు నేర్చుకున్నావు, ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది, నేర్చుకుందాం. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? నాకు కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరిగేది ఏంటి? రాకలు రావటం ఏమన్నా? ఏది కూడా మనం నెత్తి మీదకి తెచ్చుకోకూడదండి. లేనిపోని సమస్యని మనం నెత్తి మీదకి పెట్టుకోకూడదు. ఇంకా నేను మీకు క్షుణ్ణంగా చెప్పాలి అని అంటే, దేవుని చిత్తములో లేనిది ఏది కూడా మనలో జరగకూడదండి. దేవుని చిత్తంలో లేనిది ఏది కూడా మనకు అక్కరా లేదండి, అంతే. దేవుని చిత్తం కాదు, లిమిట్. దేవుని చిత్తంలో లేనిది నాకు కావాలి, నేను పాస్ అవ్వాలి, నేను ర్యాంకు కొట్టాలి. దేవుని చిత్తంలో లేనిది నీకు ఎందుకు ర్యాంకు? నీకు ర్యాంకు కావాలా, దేవుని చిత్తం కావాలా? ఇక్కడ బాగానే చెప్తావులే అమ్మా, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎందుకు వాళ్ళని సాధిస్తున్నావు? నేను ఒకటే అడుగుతున్నానండి, నేను ఒకటే చెప్తున్నానండి. దేవుని చిత్తంలో లేనిది, దేవుని చిత్తం కాక మన జీవితంలో ఏది జరగదు. ఆయన ఆజ్ఞ లేనిదే నా తల వెంట్రుకలలో ఒక వెంట్రుక కూడా రాలదు, అంతే. ఆడ జరిగిందంటే దేవుని చిత్తం, ఓకే, లిమిట్. ఇలా జరిగిందంటే దేవుని చిత్తం, స్తోత్రం, అంతే. దానికి కూర్చొని లేనిపోని సమస్య తెచ్చుకొని ఆరోగ్యం పాడు చేసుకొని రోగాలు తెచ్చుకొని అంత సీన్ క్రియేట్ చేసుకోకూడదు. అంత సీన్ క్రియేట్ చేసుకోకూడదు. గోరుతో పోయి దాన్ని గొడ్డల దాకా తెచ్చుకోకూడదు. అనుకూలంగా దేవునికి అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం. దేవుని చిత్తం ఎప్పుడు అనుకూలమైనది, సంపూర్ణమై ఉంటుంది. అనుకూలంగా ఎటు వంచితే అటు వంచేటట్లు అనుకూలంగా ఉండాలి. కానీ నేను వంగను, నేను ఫస్ట్ క్లాస్లో అనుకున్నా రాలా, నాకు నేను ర్యాంక్ అనుకున్నా, నాకు ర్యాంక్ రాలా. నీకు ర్యాంక్ వస్తే ఏమైంది? ప్రపంచం తలకిందులు అవుద్దా ఏంటి? స్తోత్రం, హల్లెలూయా. ఏది నెత్తి మీదకి వచ్చి భారంగా అంత తెచ్చుకోకూడదండి, అంత చేసుకోకూడదు. వచ్చిందా దేవునికి స్తోత్రం, రాలేదా? అట్లాగేం చదవకుండా ఉండమని నేను చెప్పట్లే, చదవాలి. బాగా రాసి చెప్తే ఓకే, నేర్చుకున్నావు కనుక వచ్చింది. ఫెయిల్ అయ్యావనుకో, నేర్చుకోలేదు, ఇంకా నేర్చుకోవాలి. నేర్చుకోకుండా నిన్ను తీసుకెళ్ళి సంతకం పెట్టడం కూడా చేత రాకపోతే నేను కలెక్టర్ని చేస్తారా? సంతకం కూడా పెట్టలేని వాడిని కలెక్టర్ని చేస్తాడా? నేర్చుకో, మరి నేర్చుకోమని కదా అవకాశం ఇచ్చింది. కృంగిపోకూడదు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయభక్తులతో కూడిన ఆ ప్రేమ ఆయన మన ఎడల మేలు చేసినందువలన, మన హృదయాన్ని ఆయన వైపు తిప్పుకున్నందువలన, మేలు చేయొచ్చు ఆయన మనకున్నాడట. ఆ మేలు కూడా ప్రియులరా, ఎంత ఘోరమైన వ్యక్తులకు కూడా ఆయన మేలే చేశాడు. కానీ ఎన్నడూ కీడు చేసిన వాడు కానీ కాదు. ఆ మేలు తలంచుకున్న వాళ్ళ గుండెల్లో నిజంగా ఆయన నిండిపోయి ఉంటాడు, వాళ్ళ గుండెల్లో నిండుకొని ఉంటాడు. ఎందుకంటే ఈ పరిశుద్ధ సహవాసంలో మనల్ని నిలబెట్టి, ఈ రోజున ఈ సహవాసంలో మనల్ని ఉంచి ఇంత ఆధ్యాత్మికంగా మనల్ని పోషించుతున్న ఆ ఉపకారాన్ని మర్చిపోయి వేరే వాటి మీద మనం మనసు ఎట్లా పెడతాం? వాళ్ళు చూడు కారు కొన్నారు, వీళ్ళు చూడు పొలం కొన్నారు, వీళ్ళు చూడు, అట్లా చూడగలమండి? ఆసాబు చేసింది అదే కదా. నిర్మలుడనే ఉండుట వ్యర్థమే, దినమెల్ల నేను చేతులు కడుగుకుని ఉండుట వ్యర్థమే అని పిచ్చి ఆలోచనలన్నీ తలంచుకున్నాడు. కాలు జారు చోటుకి వెళ్ళిపోయాడు. దేవుడు అన్నాడు,
జాగ్రత్త. నువ్వు చూసిన వాళ్ళందరూ గనులైన బలమైన వాళ్ళంతా ఎక్కడున్నారు చూడు. కాళ్ళు జారు చోటునున్నారు. నువ్వు అక్కడికి వెళ్తావా ఏంటి? నేను నీ చేతిని పట్టుకొని ఉన్నాను కదా, నీకేమైనా మేలు చేయకుండా మానుతున్నానా? ఏనాడైనా నీ బిడ్డల్ని ఆకలితో పడుకునేటట్టు చేశానా? ఏనాడు నిన్ను చేయి విడిచిపెట్టి నీకు దూరం అయ్యానా? ఏనాడైనా నిన్ను శిక్షించానా? ఏనాడైనా నిన్ను నేను బాధ పెట్టానా? నీ చేతిని పట్టుకొని ఉన్నాను కదా, నేనున్నాను కదా నీకు. మరి నేను నీకుంటే ఆ ఐశ్వర్యం నీకెందుకు? నేను నీకుంటే ఆ సంపద నీకెందుకు? నేను నీకుంటే ఆ లోకం నీకెందుకు? నేను నీకుంటే లోకం ఇచ్చే ఘనత నీకెందుకయ్యా అన్నప్పుడు ఆసాపు అన్నాడు, నేను పశుప్రాయుడినయ్యాను, మృగము వంటి వాడినయ్యాను. ఆలోచన లేకుండా, ఆయన చేసిన మేలులు తలంచుకోకుండా, ఆయనను ప్రేమించకుండా, భయభక్తులతో ఆయనను సేవించకుండా నా హృదయం వీటి మీదకి వెళ్ళింది ఏంటి? మిమ్మలను అనాథనుగా విడువను, నా జనుల ఎడల నా ఆశ్చర్యమైన కార్యములను జరిగింతును. నేను వారికి మేలు చేయటం మానుకున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండానట్లు వారి హృదయములో నా ఎడల భయభక్తులు పుట్టించుదును. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చి తిని, నన్ను వెతకని వారికి నేను దొరికి తిని, నేనున్నాను, ఇదిగో నేనున్నాను, నేనున్నాను, ఇదిగో నేనున్నాను, ఇదిగో నేనున్నాను. ప్రభు చెప్తున్నాడు, నేను ఉన్నాను, నిన్ను అనాథగా విడిచిపెట్టను, నిన్ను అనాథగా విడిచిపెట్టను, నిన్ను దిక్కుమాలిన వానిగా చేయను, నిన్ను దిక్కులేని వానిగా చేయను. నేను నిన్ను చేతిని పట్టుకుంటాను, నేను నిన్ను వెంబడిస్తాను, నేను నీకు ముందుగా ఉన్నాను. నువ్వు ఎన్నటికి నీ అనాథివి కాదు, నువ్వు ఎన్నటికి నీ అనాథవు కాదు. నీ ఎడల ఆశ్చర్యమైన కార్యములను నేను జరిగిస్తాను. శ్రమ కలిగిందా, శోధన కలిగిందా, ఇబ్బంది కలిగిందా, దాని వెనుక దాచబడి ఉన్న ఆశ్చర్యమైన కార్యాన్ని చూడు, దాని వెనుక దాచబడి ఉన్న అద్భుతాన్ని చూడు, దాని వెనుక దాచబడి ఉన్న దైవ చిత్తాన్ని చూడు. ఆయన నీ ఎడల ఆశ్చర్యమైన కార్యాలు జరిగించబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. మేలు చేయుట మానని దేవుడు. ఆయన నీ ఎడల ఎంత ప్రేమ చూపించాడో, ఎంత అనురాగాన్ని పంచుతున్నాడో. ఎన్నటికి నీకు మేలు చేయక మానడు, ఎన్నటికి నీ మేలు చేయక మానడు, ఎన్నటికీ మేలు చేయక మరువడు. నీ హృదయములో ఆయన ఎడల భయభక్తులు పుట్టించి ఎన్నటికి ఆయనను విడువలేనంత ఆ ప్రేమ నీ ఎడల చూపిస్తాడు, నీకు మేలు చేస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేనున్నాను, నేనున్నాను. అందరు చేతులు పైకెత్తి, నాయనా నీవు నాకుంటే చాలయ్యా, నీవు నాతో ఉంటే చాలయ్యా, నేను నీతో ఉంటే చాలయ్యా, నీవు నాతో ఉండాలయ్యా, నీవు నాలో ఉండాలయ్యా. ఇదిగో నన్ను అనాథగా విడువనన్నావే, నా కొరకు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తానన్నావే, మేలు చేయుట మానను అన్నావే, నా ఎడల భయభక్తులు కలిగే హృదయాన్ని కలిగిస్తానన్నావే. నీవు నాతోనే ఉన్నావు కదయ్యా. ఇదిగో నా చేతిని పట్టుకో నాయనా, నన్ను నడిపించు నాయనా, నన్ను బ్రతికించు నాయనా, నన్ను పోషించు నాయనా, నన్ను తప్పించు నాయనా. నాకు నీవే నాదుడవు, యోధుడవు, దేవుడవు నాయనా. ఇదిగో నన్ను నీకు అప్పగించుకుంటున్నాను. మేలు చేయండి, ఆశ్చర్యమైన కార్యాలు చేయండి. ఇదిగో నాతో వాగ్దానం చేసినట్లుగా నన్ను విడువక నాలో ఉండి నడిపించండి నాయన.
యేసయ్యా. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ నెల 2వ పునరుత్థానపు ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించారు. మేమంతా ఇంతవరకు నిన్ను పాడి స్తుతించి మీ నామాన్ని గొప్ప చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి భాగ్యం కొరకై, మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా స్తుతులపై ఆసీనుడా, ఇదిగో ఈ ఉదయకాలం మాకు కావాల్సినటువంటి మాటలు, ఆదరణతో కూడినటువంటి మాటలు, ధైర్యాన్ని ఇచ్చేటటువంటి మాటలు మీరు మాతో పలికినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానెత్తును, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నేనున్నాను, ఇదిగో నేనున్నానని, నా పేరు పెట్టబడిన జనముతో నేను చెప్పుచున్నానని మీరు ఈ ఉదయకాలం నాతో మాట్లాడారు, మాతో మాట్లాడారు. ఈ లోకంలో మాకు ఎవరు ఉన్నా లేకపోయినా మీరు మాకు ఉన్నారు, అది చాలు తండ్రి. నేనున్నాను అని ఒక్కనించి ఇదిగో మా ఒక్కొక్కరి భుజము తట్టి మాట్లాడినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని అనాథులుగా విడవనని మీరు మాతో చెప్పినందుకై నీకు స్తోత్రం. అవును ప్రవ్వా, దిక్కు లేకుండా ఉన్నామని, ఒంటరిగా ఉన్నామని ఇక దిగులు పడవలసిన అవసరం లేదు. మమ్మల్ని అనాథులుగా విడవక మీరు మాతోనే ఉన్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మా వెంబడి వీరు ఉన్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మమ్మల్ని ఒంటరిగా విడిచి పెట్టినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంత గొప్ప వాగ్దానాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై నేను స్తుతిస్తున్నాను ప్రభువా, నీకు స్తోత్రములు. నీ సన్నిధిలో తండ్రి ఈ మాటల ద్వారా బలపరచబడుతున్నటువంటి నిబిడలు నిత్యము నీ కృతజ్ఞులై బ్రతకడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను దేవా, నీ స్తోత్రం. నేను నాను అనని మీరు మా ఎడల ప్రేమ చూపుచున్నందుకు ఆయనకి స్తోత్రం. మేలు చేయటం మానక మాతో ఒక నిత్య నిబంధన చేసి మేము మిమ్మల్ని విడవకుండానట్లు మాలో మా హృదయాలలో భయభక్తుల్ని మీరు పుట్టిస్తున్నందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతటి గొప్ప ప్రేమ, ఎవరు చూపని ప్రేమ, మిమ్మల్ని ఇంకను బాధ పెట్టినను విసిగించినను నిత్యము మీరు మాకు మేలు చేస్తూ ఉన్నందుకు ఆయనకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇలా మేలు చేయగలిగిన వారు ఈ భూమి లేదు, ఈ భూమి మీద ఎవరూ లేరు ప్రభువా. ఇంతటి గొప్ప ప్రేమను చూపగలిగిన వారు మరెవరూ లేరు తండ్రి. అందుకొరకు ఆయనకి స్తోత్రం. మమ్మల్ని గణపరచాలని, మా ఎడల ఆశ్చర్యమైన కార్యములు జరిగిస్తానని సెలవిచ్చావు. అవును తండ్రి, శ్రమలలో, శోధనలో, ఇబ్బందుల్లో కృంగిపోక ఆశ్చర్యమైనటువంటి కార్యము చేయగలిగినటువంటి నీవు మాతో ఉన్నావని ధైర్యంగా నిలవటానికి సహాయము చేయండి. ఒకవేళ ఇప్పుడు కృంగిపోయినా ఒక దినం మీరు తప్పక మీరు మమ్మల్ని గణపరుస్తారు. ఈ మాటలు ప్రతి బిడ్డ హృదయాన్ని తాకి దర్శించి ధైర్యపరిచి బలపరిచినందుకై నీకు మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీ రక్త మాంసంలో పాలు పొందబోచుండగా శుద్ధ హృదయాన్ని దయచేయండి, యోగ్యమైన మనస్సును దయచేయండి. ఎవరు అయోగ్యంగా పాలు పొంది మీ దీవెనలు కోల్పోకుండానట్లుగా సహాయం చేయండి. నీ కుమారుని ఇంతవరకు మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నందుకు ఆయన స్తోత్రం. చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ సన్నిధిలోని మేళ్ళు చేత తృప్తిపరిచి ఆధ్యాత్మికంగా, శారీరకంగా, ఆర్థిక పరంగా, మానసికంగా ఉన్నతమైన దీవెనలు పొందుకోవడానికి యోగ్యులుగా మీరు మార్చి మహిమ పొందుకోమని, కృపాక్షేమముని బిడ్డలకు తోడుగా ఉంచమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.